to give reply to the discussion on budget for the year 2021-22. ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ పై మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు మౌజం ఖాన్ గారు, బట్టి విక్రమార్క గారు, పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు, రఘునందన్ రావు గారు, రేగా కాంతారావు గారు, 5 సభ్యులు కూడా మాట్లాడి తమ విలువైనటువంటి సూచనలను, కొన్ని విమర్శలను, కొన్ని క్లారిఫికేషన్స్ను వారు అందరూ కూడా కోరడం జరిగింది అధ్యక్ష. గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు, రేగా కాంతారావు గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను, బడ్జెట్లో నూతనంగా పెట్టినటువంటి పలు కార్యక్రమాలను వారందరూ అభినందిస్తూ, హర్షిస్తూ మరి వారు ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా కొన్ని విలువైనటువంటి సూచనలు, సలహాలు కూడా ఇచ్చారు అధ్యక్ష. వాటన్నిటిని కూడా ప్రభుత్వం తప్పకుండా గమనంలోకి తీసుకుంటుందని మీ ద్వారా సుదర్శన్ రెడ్డి గారికి, రేగా కాంతారావు గారికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, రఘునందన్ గారు, మౌజం ఖాన్ గారు వారు కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది. అయితే దురదృష్టం ఏంటంటే బట్టి విక్రమార్క గారు చాలా సీనియర్ శాసనసభ్యులు. వారు 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అయితే వారు మాట్లాడేటువంటి క్రమంలో మేమేం ఆశించామంటే కొన్ని మంచి సూచనలు ఇస్తారేమో, నిజంగానే ప్రభుత్వంలో ఏదైనా లోటుపాట్లుంటే ఎత్తి చూపుతారేమో అని మేము చాలా కీన్గా వారి యొక్క ప్రసంగాన్ని అంతా వింటూ ఉంటాం అధ్యక్ష. అయితే దురదృష్టం ఏంటంటే బట్టి గారు పెద్దలు మాట్లాడే క్రమంలో వారు కొన్ని విషయాలను ఈ సభను తప్పుదో పట్టించే విధంగా చెప్పారు అధ్యక్ష. సరే, అది రఘునందన్ గారు కూడా వారు చెప్పినటువంటి అంకెల్లో కానీ, అప్పుల్లో కానీ వారు కూడా సభను తప్పుదో పట్టించారు. సరే, వారంటే కొత్త శాసనసభ్యులు, బట్టి గారి నుంచి అయినా కొంత వాస్తవాలు వస్తాయని చెప్పి మేము ఆశించడం జరిగింది. అయితే అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు మరి ముందు వారు స్టార్ట్ చేసినటువంటిది ఏంటంటే వారి ప్రసంగ ప్రారంభంలోనే కొన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా తక్కువగా ఖర్చు పెడుతుంది, జాతీయ సగటు కంటే కూడా తెలంగాణలో తక్కువగా ఉంది అనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావించారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఇందులో 2-3 చూడాలి. అయితే బట్టి గారు చెప్పేటప్పుడు కొన్ని జాతీయ సగటు కంటే తక్కువ ఉన్నటువంటి చెప్పే ప్రయత్నం చేసిండ్రు. మరి ఎక్కువ కూడా ఉన్నాయి కదా అధ్యక్ష. పెరిగినాయి మాత్రం చూడడు కానీ తగ్గినవి మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తారట. ఇప్పుడు ఏదన్నా మంచి అని చెప్తూ ఇగో ఇది చెడు ఉన్నది, ఇది తగ్గింది, ఇక్కడ ఆలోచించని చెప్పాలి. పెరిగినవి మాత్రం దాచే ప్రయత్నం చేసిండు, తరిగినవి మాత్రం చెప్పే ప్రయత్నం చేసిండు అధ్యక్ష. అయితే వారు చెప్పిన దాంట్లో కూడా కొన్ని విషయాలు వారు గమనంలోకి తీసుకోవాలి. నేను తగ్గిన విషయంలో వారు అడిగిన దానికి చెప్తాను, పెరిగిన అంశాలు కూడా చెప్తాను అధ్యక్ష. మీ ద్వారా గౌరవ సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష. బడ్జెటు ఇవాళ ఉన్న దాంట్లో కరోనా నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచించి ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే విధంగా ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి రెండు కళ్ళలాగా ఈ రాష్ట్రాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు అధ్యక్ష. అందువల్ల ఎక్కడ ఏ రంగాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఇవాళ దేశానికే ఆదర్శంగా మన తెలంగాణ రాష్ట్రం ముందుకు పోతా ఉంది అధ్యక్ష. ఇవాళ మన రాష్ట్రానికి అనేక రాష్ట్రాలకు చెందినటువంటి ఉన్నతాధికారులు, మంత్రులు ఇక్కడికి వచ్చి వాళ్ళు నేర్చుకొని పోతా ఉన్నారు. అదే మనకు ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో గర్వకారణం అధ్యక్ష. ఈరోజు విద్యాశాఖ విషయంలో గౌరవనీయులు బట్టి గారు మాట్లాడుతూ జాతీయ సగటు 15.9% ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో 9.5% చాలా తక్కువగా విద్యారంగం మీద ఖర్చు పెడుతున్నారనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. బట్టి గారికి తెలియంది కాదు అధ్యక్ష. ఈరోజు మన రాష్ట్రంలో విద్యాశాఖ మీద నేరుగా పెట్టడంతో పాటు దేశంలో ఎక్కడ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలను చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో ప్రారంభించాం. 970 గురుకుల పాఠశాలలు నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ గురుకులాల మీద పెట్టేటువంటి ఖర్చు ఆయా శాఖల నుంచి మనం ఖర్చు పెడతా ఉన్నాం. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఇట్లా ఆయా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల నుంచి ఖర్చు పెట్టడం వల్ల అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క ఖర్చులో ప్రతిబింబించడం లేదు. కానీ ఇన్ఫ్యాక్ట్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తూ ఉంది. బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పాం, గతంలో
ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎంత అద్భుతంగా మరి మెడికల్ సీట్స్ పిల్లలు సాధిస్తూ ఉన్నారు, ఇంజనీరింగ్ సీట్లు ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళ నుంచి సంపాదిస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా మన బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పాము అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఈ 970 రెసిడెన్షియల్ స్కూళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు 2508 కోట్ల అధ్యక్ష. ఈ 2508 కోట్లు ఖర్చు పెట్టి 4,29,686 మంది విద్యార్థులు ఈ స్కూళ్ళలో చదువుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బడ్జెట్. ఇది గౌరవ సభ్యులు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మనం స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఇటు ప్రభుత్వ అటు ప్రైవేట్ కాలేజీల్లో చదివేటువంటి పిల్లలకు మనము ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూడా మన రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నోడల్ డిపార్ట్మెంట్గా ఆయా శాఖల నుంచి మనం ఈ ఫీజు రియంబర్స్మెంట్ కూడా విద్యార్థులకు అందజేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. మన రాష్ట్రంలో చూసినట్టయితే అధ్యక్ష 15,32,000 మంది విద్యార్థులకు 2,713 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ కింద కూడా అందిస్తూ ఉన్నాం అధ్యక్ష. దిస్ ఈజ్ ఆల్సో అవుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అదేవిధంగా అధ్యక్ష, మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళు కూడా ఉన్నాయి. ఈ హాస్టళ్లలో 2,89,593 మంది విద్యార్థులు ఈ హాస్టళ్లలో ఉండి మరి ప్రభుత్వ పాఠశాలల్లో కాలేజీల్లో చదువుకోవడం జరుగుతూ ఉంది. ఈ హాస్టల్స్ మీద కూడా మనం పెడుతున్నటువంటి ఖర్చు అధ్యక్ష 1,259 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ల మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. సో విద్యాశాఖ మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు నేరుగా విద్యాశాఖ రూపంలోనే కాకుండా మనం ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో, రెసిడెన్షియల్ స్కూళ్ళ రూపంలో, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ల రూపంలో మొత్తం కలిపి పెడుతున్నటువంటి ఖర్చుగా గౌరవ సభ్యులు చూడాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మొత్తంగా అధ్యక్ష, ఇది నేను చెప్తున్నది కాదు, మన ఏజీ గారు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా 2014 నుంచి 2020 మధ్య మన రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం మీద పెట్టినటువంటి ఖర్చు 96,220 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇది మన రాష్ట్ర బడ్జెట్లో 14.15%, 14.15%గా విద్యారంగం మీద పెట్టినటువంటి ఖర్చును గౌరవ సభ్యులు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అంటే బట్టి గారు ఏం చెప్పే ప్రయత్నం చేసినారంటే విద్యారంగం మీద రాష్ట్ర ప్రభుత్వం కేవలం 9.5% మాత్రమే ఖర్చు పెడుతుందని చెప్పారు. అది పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం. ఇది ఏజీ గారి రిపోర్ట్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 6 సంవత్సరాల్లో విద్యారంగం మీద పెట్టినటువంటి ఖర్చు 14.15గా చూడాలని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ విషయంలో కూడా వారు అదే చెప్పారు అధ్యక్ష. ఆర్ఎండ్బి శాఖలో కూడా మరి జాతీయ సగటు కంటే మన తెలంగాణలో తక్కువగా ఉందని చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు. అయితే అధ్యక్ష, ఇప్పుడు ఆ రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది. వారు చెప్పింది పిఆర్ఎస్ సర్వే ఆధారంగా చేసుకొని వారు చెప్పడం జరిగింది. ఈ పిఆర్ఎస్ సర్వే ఏంటంటే అధ్యక్ష, ఒక్కొక్క రాష్ట్రంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారి వారి కన్వీనియన్స్ ఆధారంగా డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ఏమైందంటే అధ్యక్ష, పంచాయతీరాజ్ వేరే ఉంటుంది, మనకు సోషల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది. బట్ కొన్ని రాష్ట్రాల్లో ఏమైందంటే పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్గా మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ విభాగాలు ఒకే గొడుగు కింద ఉంటాయి. సో అక్కడ ఏమవుతుందంటే న్యాచురల్గా పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్లో పెట్టే ఖర్చును ఈ సర్వేలో పిఆర్ఎస్ సర్వేలో వారు తీసుకోవడం జరిగింది. వేరాజ్ మన స్టేట్లో ఏంటంటే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్తో పాటు ఈ రహదారులు వంతెనల అభివృద్ధి విషయంలో ఇటు పంచాయతీరాజు, అటు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు, ఇటు జిహెచ్ఎంసీ డిపార్ట్మెంటు, అటు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా మనం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి చూసినప్పుడు మన రాష్ట్రం చాలా పెద్ద ఎత్తున రహదారుల విషయంలో మిగతా రాష్ట్రాల కంటే అద్భుతంగా ఉంది అధ్యక్ష. ఈ మధ్యకాలంలో నేను షిరిడి వెళ్ళి మహారాష్ట్ర నుంచి వస్తుంటే ఆ ట్యాక్సీ డ్రైవర్ చెప్తా ఉండే తెలంగాణలో ఎంత అద్భుతంగా రోడ్లు ఉంటాయని. కారులో ప్రయాణిస్తూ ఉంటే ఎక్కడైతే రోడ్డు గడగడలాడుతుందో అది పక్క రాష్ట్రం రోడ్లు, తెలంగాణ రాగానే ఆ కారు అంత స్మూత్గా ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, నేను అంకెల్లో చెప్తా అధ్యక్ష, ఇప్పుడు జరిగిన అభివృద్ధి ఏందనేది వాస్తవాలు కదా అధ్యక్ష. ఇదైతే కాకుండా పోదు కదా. మదిరకు వారు గతంలో ఎట్లా పోయినరు, సూర్యాపేట నుంచి ఖమ్మంకు, ఖమ్మం నుంచి మదిరే దాకా గతంలో రోడ్లు ఎట్లుండేనో ఈరోజు ఎట్లున్నాయో వారికి తెలియదా అధ్యక్ష? అధ్యక్ష, 2014కు ముందు మన రాష్ట్రంలో 6,093 కిలోమీటర్ల డబుల్ లేన్ రోడ్ ఉండేది అధ్యక్ష.
అంటే 6 దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డబుల్ లేన్ రోడ్స్ యొక్క సంఖ్య 6093 కిలోమీటర్లు అయితే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 6 సంవత్సరాల్లో 7180 కిలోమీటర్ల డబుల్ రోడ్లు వేసినాం అధ్యక్ష. 6 దశాబ్దాల కాలంలో మీరు నిర్మించినటువంటి డబుల్ లేన్ రోడ్డు 6093 కిలోమీటర్లు అయితే కేవలం 6 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 7180 కిలోమీటర్ల డబుల్ రేటు నిర్మాణం జరిగిందంటే ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలని చెప్పి నేను గౌరవ సభ్యులను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇది ఈ ఇంక్రీజ్ 118% ఇంక్రీజ్ అధ్యక్ష. 6 దశాబ్దాల్లో జరిగిన అభివృద్ధికి 6 ఏళ్లలో జరిగిన అభివృద్ధికి డబుల్ లేన్ రోడ్లలో 118% ఇంక్రీజ్ను గౌరవ సభ్యులు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 4 లేన్ రోడ్డు మరియు 6 లేన్ రోడ్ అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అంటే 2014కు ముందు మన రాష్ట్రంలో 669 కిలోమీటర్ల 4 లేన్ మరియు 6 లేన్ రోడ్ ఉండేది అధ్యక్ష. ఈరోజు మన రాష్ట్రంలో 1029 కిలోమీటర్ల 4 లేన్ మరియు 6 లేన్ రోడ్లు ఉన్నాయి అధ్యక్ష. అంటే కొత్తగా 360 కిలోమీటర్లు ఈ 6 సంవత్సరాల్లో మనం యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇది 65% ఇంక్రీజ్ను గౌరవ సభ్యులు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 430 బ్రిడ్జిలు కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇందులో నాబార్డు, RIDF ఇతర శాఖల ద్వారా కూడా ఖర్చు చేశాం. ఇంకొక విషయాన్ని కూడా గౌరవ సభ్యులు గమనించాలి అధ్యక్ష, R&B శాఖలో మనము దాదాపు 4120 కోట్ల రూపాయలు ఆఫ్లైన్ బడ్జెట్ అంటే మనము రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా కూడా R&Bలోని వివిధ కార్పొరేషన్లకు 4120 కోట్ల రూపాయలు అందించడం జరిగింది అధ్యక్ష. ఇదేమైతుందంటే అధ్యక్ష, ఇది ఈ ఆఫ్లైన్ బడ్జెట్ అనేటువంటిది ఈ PRS సర్వేలో అది రిఫ్లెక్ట్ కాదు. వివిధ శాఖల ద్వారా పెట్టిన ఖర్చు కానీ ఆఫ్లైన్ బడ్జెట్లో గ్యారంటీ రూపంలో R&B శాఖకి ఇచ్చినటువంటి ఖర్చు కానీ ఇందులో రిఫ్లెక్ట్ కాదు. ఇది కాకుండా ఇలా GHMCలో కూడా చాలా పెద్ద ఎత్తున 5892 కోట్ల రూపాయల పనులు GHMCలో పలు రోడ్లు కానీ ఫ్లైఓవర్స్ రూపంలో కూడా మనం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టినాం అధ్యక్ష. సో ఎట్లా చూసినా కూడా R&B శాఖలో కూడా మరి మీరు చెప్పినటువంటిది వాస్తవం కాదు, దానికంటే చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్రం ఖర్చు పెట్టింది అనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు గమనించాలి అధ్యక్ష. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్పాలి అధ్యక్ష, భట్టి గారు కూడా అది కూడా చెప్పినారు. ఈ PRS సర్వేలో ఒక దగ్గర ఏమంది అంటే అధ్యక్ష, ఈ డ్రింకింగ్ వాటర్ మీద తెలంగాణ ప్రభుత్వం తక్కువ ఖర్చు పెట్టింది మరి జాతీయ సగటు కంటే అని చెప్పి భట్టి గారు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం 2.1 ఉంటే జాతీయ సగటు 2.3 ఉందని అధ్యక్ష. ఇది ఇంతకంటే హాస్యాస్పదం మీద ఉంటుంది అధ్యక్ష. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే భారతదేశంలో అన్ని ఆవాసాలకు ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఇలా కేంద్రమే ప్రకటించింది, అధికారికంగా ప్రకటించింది. ఇక దీని మీద మనం ఖర్చు తక్కువ పెట్టినామని PRS సర్వే చెప్పింది. అది పట్టుకొని మన భట్టి గారు ఇక్కడ మాట్లాడితే ఇది ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోటి ఉంటుందా? దయచేసి మీరు ఆలోచించాలి అధ్యక్ష. మిషన్ భగీరథ మీద రాష్ట్ర ప్రభుత్వం 34,365 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఇదంతా కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. 6 దశాబ్దాల కాలంలో ప్రజలకు కనీసం త్రాగునీరు కూడా మీరు ఇవ్వలేకపోయినారు. వర్షాకాలం వచ్చిందంటే గోండుగూడాల్లో, కోయగూడాల్లో అంటు రోగాలతోని కలుషిత నీరు దాగి డయేరియా వ్యాధితో ఎంతోమంది మరణించేటువంటి వారు. ఇవాళ నల్లగొండలో ఫ్లోరైడ్ వ్యాధి 6 దశాబ్దాలు వాళ్ళు ఇవాళ ఆగమైపోయి కాళ్ళు చేతులు బొక్కలంకర పోయినా కూడా మీకు కనికరం రానటువంటి పరిస్థితి మీది. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సురక్షితమైన నీరు ఇవ్వాలని ఒక శపథం చేసి ఇదే శాసనసభలో ప్రకటన చేసి చెప్పిన సమయంలోనే దాన్ని పూర్తి చేసి రికార్డు సృష్టించినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కానీ మీరు ఇవాళ మనం తక్కువ ఖర్చు పెట్టినాము, ఈ PRS సర్వే చెప్పింది అంటే ఇది ఎంత సత్యదూరమైనటువంటి విషయమో మీరు ఆలోచించాలి. అయితే కొన్ని ప్రభుత్వ పథకాలు మనం బడ్జెట్లో పెట్టి చేస్తాం అధ్యక్ష, కొన్ని ప్రభుత్వం గ్యారంటీగా మనము డబ్బులు సమకూర్చుకొని మరికొన్ని పథకాలని ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. నార్మల్గా ఈ సర్వేస్ ఏమైతే ఏంటి అధ్యక్ష, వాళ్ళు బడ్జెట్లో పెట్టినటువంటి నిధుల ఆధారంగానే వారి యొక్క గణాంకాల క్రోడీకరణ ఉండడం జరుగుతుంది. కానీ వేరే కొన్ని ఆఫ్లైన్లో జరుగుతాయి. ఇవాళ ఈ డ్రింకింగ్ వాటర్లో కూడా అదే జరిగింది. సో ఇవన్నీ గౌరవ సభ్యులు చూసుకోకుండా సరే ఏదో ప్రభుత్వం మీద కొంత విమర్శ చేయాలనేటువంటి ప్రయత్నం చేసినారు. మరి అదే సర్వేలో అధ్యక్ష మరి భట్టి గారు అది మాత్రం మర్చిపోయింది. చాలా ఇంటెలిజెంట్గా ప్రభుత్వం ఎక్కడైతే తక్కువ ఉందో దాన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేసింది. ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని రంగాల్లో బాగా చేసింది ప్రభుత్వం అని మీరు ఎక్కడైనా ఎత్తి చూపితే ప్రజలు కూడా హర్షిస్తారు అధ్యక్ష.
ఇదే సర్వే ఆధారంగా చెప్తున్నాను అధ్యక్ష. ఈరోజు అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీసెస్లో చూసినట్టయితే అధ్యక్ష నేషనల్ యావరేజ్ 6.4% అయితే తెలంగాణ ప్రభుత్వం యొక్క యావరేజు 11.4%గా ఇవాళ గమనించాలి అధ్యక్ష. అంటే దాదాపు డబుల్ ఉన్నాం అధ్యక్ష. జాతీయ సగటు కంటే వ్యవసాయ రంగం మీద తెలంగాణ ప్రభుత్వం పెడుతున్నటువంటి ఖర్చు ఇవాళ డబుల్ ఉన్నది, 11.4% ఉన్నది అనే విషయాన్ని కూడా గౌరవ సభ్యులు గమనించాలి అధ్యక్ష. మొన్ననే మనం మాట్లాడుకున్నాం కదా అధ్యక్ష, యాసంగి పంటలో వరి సాగులో భారతదేశంలో ఇవాళ తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకున్నాం. మన తర్వాత తమిళనాడు ఉంది, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందనే విషయాన్ని కూడా ఇదే సభలో మనం మాట్లాడుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా పత్తి సాగులో కూడా భారతదేశంలో ఇవాళ తెలంగాణ 2వ స్థానంలో ఉందనేటువంటి విషయాన్ని గవర్నర్ గారి ప్రసంగంలో బడ్జెట్ ప్రసంగంలో కూడా మనం చెప్పుకున్నటువంటి విషయం గౌరవ సభ్యులకు తెలియంది కాదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష విద్యుత్ రంగం, ఇదే పిఆర్ఎస్ సర్వేలో చెప్పినారు అధ్యక్ష. విద్యుత్ రంగంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఖర్చు 7.3% అధ్యక్ష. అదే జాతీయ సగటు చూసినట్టయితే కేవలం 5.7%. అంటే విద్యుత్ రంగంలో కూడా జాతీయ సగటు కంటే తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ శాతం నిధులను ఖర్చు చేస్తూ ఉంది. దానికి ఉదాహరణ మీ ఇళ్లలో బట్టి గారు, మీ ఊర్లో మీ ఇంటి దగ్గర 24 గంటల కరెంట్ వస్తుంది కదా, అంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు పల్లెల్లో పొద్దుందా కరెంటే ఉండకపోతుండే. ఇవాళ 24 గంటల కరెంటు మీ బాయి కాడిచ్చినాం, మీ గ్రామంలో మీ ఇంటి కాడిచ్చినాం, హైదరాబాద్లో మీరుండే క్వార్టర్లో కూడా ఇస్తున్నాం. ఆ రోజు ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్ల మీద మీరు ఎంత ఖర్చు పెట్టినారు? ఇవాళ ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా బట్టి గారు? ఇంతకంటే విద్యుత్ రంగంలో సాధించిన పురోగతిని ఇంకా ఎట్లా చెప్పాలి అని చెప్పి నేను అంకెల్లోనే కాదు, నిజంగా నిజ జీవితంలో మీరు రోజు మీ స్వీయ అనుభవంలో కూడా ఉంది కదా అని చెప్పి కూడా నేను గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా, వారికి గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సోషల్ సెక్యూరిటీలో అధ్యక్ష జాతీయ సగటు 4.1% అయితే తెలంగాణ ప్రభుత్వం 6.9% ఖర్చు పెడతా ఉంది అధ్యక్ష, పెన్షన్ల మీద పెట్టేటువంటి ఖర్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ జాతీయ సగటు 4% అయితే అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు 8.4% అధ్యక్ష, మోర్ దాన్ డబుల్. అంటే రైతుల పట్ల మాకున్నటువంటి ప్రేమకు ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. హౌసింగ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష జాతీయ సగటు హౌసింగ్ డిపార్ట్మెంట్ మీద 1.3% అయితే అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం 1.8% ఖర్చు పెడతా ఉంది అధ్యక్ష. ఎకనామిక్ సెక్టార్ దీంట్లో అధ్యక్ష జాతీయ సగటు 31% ఉంటే తెలంగాణ ప్రభుత్వం 38% ఖర్చు పెడుతుందనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అంటే పాపం వారు ఏంటంటే పెరిగింది మాత్రం చూడకుండా తరిగింది మాత్రం వెతుక్కునేటువంటి ప్రయత్నం చేసినారు బట్టి గారు. బట్ ఆ తరిగిన దాంట్లో కూడా మీరు పప్పులో కాలేసినారనే విషయాన్ని గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. విద్యుత్ రంగం అధ్యక్ష తలసరి విద్యుత్ వినియోగం ఇవాళ భారతదేశంలో టాప్ 1-2 స్టేట్స్లో తలసరి విద్యుత్ వినియోగంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది అధ్యక్ష. ఇవాళ మీరు చూడండి అధ్యక్ష, విద్యుత్ రంగంలో చూసినట్టయితే మనం రాష్ట్రం వచ్చినాడు తలసరి విద్యుత్ వినియోగం 1356 యూనిట్లు అయితే ఈరోజు 2071 యూనిట్లు మన రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి విద్యుత్ వినియోగం అధ్యక్ష. ఇది హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అధ్యక్ష, 9.2% మన తెలంగాణ. దీన్ని గౌరవ సభ్యులు గమనించాలి. పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయం అధ్యక్ష రాష్ట్రం ఏర్పడ్డ నాడు మన దగ్గర ₹1,24,104 తలసరి ఆదాయం ఉంటే ఈరోజు ₹2,27,145 తలసరి ఆదాయం ఇవాళ తెలంగాణలో ఉంది అధ్యక్ష. ఇది మనం చెప్తే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ లెక్కలు అధ్యక్ష. అదే జాతీయ సగటు చూద్దాం అధ్యక్ష. 2014లో ఢిల్లీలో అక్కడ ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష. ఆ రోజు జాతీయ సగటు 86,647 ఉంటే ఈరోజు జాతీయ సగటు 1,27,768 అధ్యక్ష. కంపారిజన్ ఉందా అధ్యక్ష? ఈరోజు జాతీయ తలసరి ఆదాయం ₹1,27,768 అయితే తెలంగాణ తలసరి ఆదాయం ₹2,27,145 అధ్యక్ష. అంటే జాతీయ సగటు కంటే దాదాపు ₹1,00,000 తలసరి ఆదాయం ఎక్కువగా ఉంది. మరి ఇది గౌరవ సభ్యులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. పర్ క్యాపిటా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే రాష్ట్రంలో ఉండే జనాభా అభివృద్ధి మీద పెడుతున్నటువంటి ఖర్చుకు లెక్క అధ్యక్ష. ఇది
దీంట్లో అధ్యక్ష ఈరోజు పర్ క్యాపిటా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో తెలంగాణ 24,496 రూపాయలతో దేశంలో ద్వితీయ స్థానంలో ఉంది అధ్యక్ష. గోవా చిన్న రాష్ట్రం, వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. బట్ వేరేజ్ పెద్ద రాష్ట్రాలతో కంపేర్ చేస్తే వీఆర్ నెంబర్ 1. ఈరోజు పర్ క్యాపిటా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో కూడా దేశంలో 2వ స్థానంలో తెలంగాణ ఉంది అధ్యక్ష. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ రిసీప్ట్స్ అధ్యక్ష, దీంట్లో కూడా చూసినట్టయితే అధ్యక్ష 2014-15 నుంచి 2019-20 వరకు 14.11% దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉంది అధ్యక్ష. అంటే మన రెవెన్యూ రిసోర్సెస్ కూడా అట్లా పెరుగుతూ ఉన్నాయి, మన ప్రభుత్వ విధానాలు కూడా ఆ రకంగా ఉన్నాయి. దాంతో ఈరోజు ప్రధాన రాష్ట్రాల్లో చూసినప్పుడు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో కూడా మనమే నంబర్ 1గా ఉన్నటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మన రాష్ట్రం నాణ్యతకు నమ్మకానికి మారుపేరు సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా వద్ద అన్ని రకాల నిత్యావసర సరుకులు సరసమైన ధరలకే లభించును. స్వచ్ఛమైన నాణ్యమైన బియ్యంతో పాటు అన్ని రకాల సరుకులు హోల్సేల్ ధరలకే రిటైల్ అమ్మకం. అనువైన ధరలలో నాణ్యమైన వస్తువుల కొరకు సంప్రదించండి సాయి మహేంద్ర ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మరియు కిరాణా జనరల్ స్టోర్. మా అడ్రస్ నాగారం టు కీసరా మెయిన్ రోడ్, రాంపల్లి ఎక్స్ రోడ్. కాంటాక్ట్ నెంబర్ 9247575485 మరియు 6300322583. గౌరవ సభ్యులు కరోనా విషయంలో కూడా మాట్లాడినారు. కరోనా విషయంలో ఈ వ్యాక్సిన్ 17.5% మన రాష్ట్రం వ్యాక్సిన్ ఎక్కువగా వేస్ట్ చేస్తూ ఉంది. దేశంలో అత్యధిక శాతం కరోనా వ్యాక్సిన్ మన రాష్ట్రంలోనే వేస్ట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని సభ ద్వారా చెప్పినారు అధ్యక్ష. ఇది పూర్తిగా అవాస్తవం అధ్యక్ష. వాస్తవం ఏంటంటే కేవలం 1.22% మాత్రమే. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్కు, హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన ప్రభుత్వం తరఫున కూడా లేఖ పంపించినాం. అది టెక్నికల్ ఎర్రర్ కనబడ్డది, దాన్ని వెంటనే సరిచేయాలి. ఈ మొత్తం లెక్కలు కూడా ఉన్నాయి అధ్యక్ష. మనకు వచ్చిన వ్యాక్సిన్స్ అన్ని, మనం వినియోగించుకునేవన్నీ, ఎంత వేస్టేజ్ ఉందనేటువంటిది పూర్తి లెక్కలతో సహా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. ఇట్ ఈస్ నాట్ 17.5%, ఇట్ ఈస్ ఓన్లీ 1.22% అధ్యక్ష. అధ్యక్ష నిరుద్యోగం విషయంలో కూడా గౌరవ సభ్యులు చెప్పే ప్రయత్నం చేసినారు. అయితే గౌరవ సభ్యులు 2018-19 సంవత్సరానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేసినారు, కానీ తర్వాత 19-20, 20-21 కూడా వచ్చినాయి అధ్యక్ష. అయితే 2018-19 సంవత్సరంలో జాతీయ సగటు కంటే తెలంగాణలో నిరుద్యోగం ఎక్కువగా ఉందని చెప్పి గౌరవ సభ్యులు చెప్పే ప్రయత్నం చేసినారు అధ్యక్ష. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMIE ఇది చాలా ఇంటర్నేషనల్లీ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్. 30 సంవత్సరాల నుంచి మన దేశంలో రెగ్యులర్గా సర్వేస్ చేస్తూ ఉంటారు. CMIE రిపోర్ట్ ఉంది అధ్యక్ష. 2019-20, 20-21 రిపోర్ట్ కూడా వచ్చింది అధ్యక్ష. 2019-20 సంవత్సరంలో చూసినట్టయితే అధ్యక్ష జాతీయ స్థాయిలో సగటు నిరుద్యోగం 7.63% అయితే తెలంగాణలో కేవలం 4.53%గా పేర్కొన్నారు, ఆల్మోస్ట్ 50%. అధ్యక్ష 2020-21 ప్రజెంట్ రన్నింగ్ ఇయర్, కోవిడ్ సిచ్యువేషన్, కరోనా లాంటి సిచ్యువేషన్లో కూడా అధ్యక్ష నిరుద్యోగుల శాతం జాతీయ సగటు 10.35% అయితే మన రాష్ట్రం తెలంగాణలో 6.15గా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది ప్రముఖ పత్రికల్లో కూడా గతంలోనే వచ్చింది అధ్యక్ష. అంటే జాతీయ సగటు కంటే కూడా నిరుద్యోగం విషయంలో 2019-20, 20-21లో కూడా తెలంగాణ పరిస్థితి చాలా మెరుగ్గా ఉందనేటువంటి విషయాన్ని గౌరవ సభ్యులు గమనించాలి అధ్యక్ష. నేను అడగకనే పోతురి మైక్ ఇస్తే మీరు అట్లున్నది. మీరు జాతీయ సగటు కంటే తెలంగాణలో ఎక్కువగా ఉందని చెప్పే ప్రయత్నం చేసినారు. అది అవాస్తవమని లెక్కలతో సహా, ఆధారాలతో సహా మీ ద్వారా సభ ముందు పెడతా ఉన్నాం అధ్యక్ష. ఇది మేం చెప్పేది కాదు అధ్యక్ష, ప్రముఖ రిప్యూటెడ్ ఇంటర్నేషనల్లీ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్ అయినటువంటి CMIE రిపోర్టు ఈరోజు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష.
గౌరవ సభ్యులు మోజం ఖాన్ గారు కూడా కొన్ని విషయాలు మాట్లాడినారు. मौजम खान गारू कुली कुतुब शाह अर्बन डेवलपमेंट अथॉरिटी के बारे में बताए. ये साल बहुत बजट हम बढ़ाए, आपको मालूम है, बजट में भी देखे होंगे. पिछले साल में 5 करोड़ है तो ये साल में 15 करोड़ रुपए रखे. और आप भी बोले, ये भी बोले कि जीएचएमसी के लिए पैसे सरकार की तरफ से कुछ नहीं मिल रहे बोल के आप बता रहे थे. आप ये देखना है कि जीएचएमसी को अलग नहीं दे, अलग भी दिए और जीएचएमसी की जो पैसे देते वो पूरा मिलके देखना. हैदराबाद अर्बन एग्लोमरेशन के नाम पे 2600 करोड़ रुपए बजट में लगाए और जीएचएमसी को एचएमडीए को 722 करोड़ रुपए लगाए. मेट्रो वाटर वर्क्स के लिए भी 2380 करोड़ रुपए लगाए. एचएमआरएल के लिए 1000 करोड़ रुपए. टीयूएफआईडीसी के रूप में 219 करोड़ रुपए लगाए. ऐसा कुल मिलके देखे तो 7155 करोड़ रुपए आज जीएचएमसी और उसके अंदर जो काम करते, पानी का काम होता, बिजली का काम होता, मेट्रो रेल का काम होगा और थोड़े रोड्स के डेवलपमेंट के लिए भी पैसे देते. आप सिर्फ जीएचएमसी का देख के जीएचएमसी को सरकार की तरफ से कम पैसे मिल रहे बोल के आप बता रहे थे, लेकिन जीएचएमसी में जो भी अदर डिपार्टमेंट है वो कुल मिलके 7155 करोड़ रुपया ये बजट में जीएचएमसी के लिए लगाए. वो आप देखना चाहिए. అదే విధంగా ఈరోజు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై కోసం కూడా మనము కృష్ణా నాగార్జున సాగర్లో నీళ్లు తెచ్చుకోవడానికి వాటర్ తగ్గినప్పుడు ఇబ్బంది అవుతా ఉంది ప్రతి సంవత్సరం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు 1450 కోట్ల రూపాయలతో సుంకిశాల ప్రాజెక్టును మంజూరు చేయడం జరిగింది. ఈ 1450 కోట్లతో ఈ సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేసుకుంటే సాగర్లో మనం చివరి బొట్టు దాకా కూడా హైదరాబాద్కు త్రాగునీరు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా లోతుగా వెళ్ళి మనం వాటర్ డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసం 1450 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టుకు ఈ సంవత్సరం 725 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాం. ఇది కూడా హైదరాబాద్ అవసరాల కోసమైన విషయాన్ని గౌరవ సభ్యులు మోజం గారు గమనించాలి అధ్యక్ష. అట్లే హైదరాబాద్లో ఉండే పేద మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా త్రాగునీరు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటికే నిలబెట్టుకున్నది. మరి హెచ్ఎండబ్ల్యూఎస్కు మనం దానికి ఆ డబ్బులు మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాలి. మరి హెచ్ఎండబ్ల్యూఎస్ ఫంక్షనింగ్లో ఎక్కడ ఇబ్బంది రావద్దనేటువంటి ఉద్దేశంతో 225 కోట్ల రూపాయలు దానికి కూడా బడ్జెట్లో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, హుసేన్ సాగర్కి ఏవైతే నాలాలు వస్తూ ఉన్నాయో ఆ నాలాలకు మరి అక్కడికి వచ్చిన తర్వాత నీళ్లు శుద్ధి చేయకుండా ఆ నాలాల దగ్గరనే ఏ నాలాలు అయితే హుసేన్ సాగర్కు నీరుని తీసుకొని వస్తూ ఉన్నాయో వాటిని అక్కడనే శుభ్రపరచాలి అని ఒక 17 ఎస్టీపీల కోసం 668 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్లో మరి హెచ్ఎండబ్ల్యూఎస్కు పొందుపరచడం జరిగింది అధ్యక్ష. సో ఇట్లా మరి చాలా విషయాలు కూడా పెట్టినాం. और ये भी बोले कि आप चारमीनार पेडेस्ट्रनाइजेशन के बारे में भी आप बताए थे. దీనికోసం కూడా దాదాపు 103 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టినాం. పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇంకా కొంచెం వేగవంతంగా పనులు చేయాలని చెప్పి కూడా తప్పకుండా అధికారులను ఆదేశిస్తాం అధ్యక్ష. మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు మరి ప్రభుత్వం నిధులు కూడా మరి పెద్ద ఎత్తున కేటాయిస్తూ వస్తూ ఉంది. వారిలో ఒక మార్పు తేవాలని, ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా అయితే సబ్సిడీల విషయంలో విద్యార్థుల విషయంలో ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందో రాష్ట్రంలో ఉండేటువంటి మైనార్టీలకు కూడా అదే పద్ధతిలో ఆ ప్రభుత్వాలని ఆ పథకాలను ఎక్స్టెండ్ చేస్తున్న ఏకైక రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. అదేవిధంగా आप इमाम मौजम साहब लोगों के में बारे में भी बता रहे थे. उन लोगों का एक पैसा भी पेंडिंग नहीं है. सब पूरा पैसे उन लोगों का रिलीज हो चुका है. लेकिन इसमें एक ही तकलीफ क्या हो रहा बोले तो हर 2 महीने को हर 3 महीने में इमाम मौजम साहब का नामा बदल रहे. उससे क्या हो रहा, नाम बदल के आने में थोड़ा लेट होने से हम पैसे नहीं दे सक रहे. अगर से नामा पूरा फ्रीज कर दिए तो जैसा एम्प्लॉयज को मिलता हर महीना 1 तारीख को सैलरी डायरेक्ट अकाउंट में भी डालने के लिए डिपार्टमेंट तैयार है. हम बात करेंगे माइनॉरिटी मिनिस्टर साहब से और ऑफिसर से भी बात करके अगर से नामा एक बार फ्रीज करके आप दे दिए तो ये ऐसा 3-3 महीना 4-4 महीने का पेंडिंग रहने का जरूरत नहीं रहता. सीधा बैंक में फाइनेंस डिपार्टमेंट से डालने के लिए भी हम तैयार हैं. आपसे भी हम बात करेंगे अध्यक्ष. గౌరవ సభ్యులు
ఇంకొక విషయంలో కూడా సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు అధ్యక్ష. సరే, రఘునందన్ గారు అదే విషయం చెప్పారు. అదేవిధంగా అధ్యక్ష భట్టి గారు చెప్పడం నాకు కొంచెం బాధ కలిగించింది అధ్యక్ష. భట్టి గారు అప్పులను కూడా ఎక్కువ చూపే ప్రయత్నం చేసినారు. భట్టి గారి బుక్ ఉందా మీ దగ్గర? తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్, ఒకసారి తీసుకోండి, చెప్తారు. అప్పులను కూడా భట్టి గారు ఎక్కువ చేసే ప్రయత్నం చేసినారు అధ్యక్ష. అధ్యక్ష, భట్టి గారు ఏమంటారంటే, మీరు బడ్జెట్లో చూపించినటువంటి అప్పులు తక్కువ, చెల్లించింది ఎక్కువ అని చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు అధ్యక్ష. అంటే 8,492 కోట్ల రూపాయలు మీరు అప్పులుగా చెప్పి దాదాపు 50,000 కోట్లు అప్పులు చెల్లించారని వారు చెప్పే ప్రయత్నం చేసినారు. అయితే అదే మీరు తప్పు చెప్పినారు భట్టి గారు, అదే మీరు చెప్పినటువంటి తప్పు. ఎందుకంటే మీరు అనుభవం ఉన్నటువంటి సీనియర్ శాసనసభ్యులు, మీరు అట్లా చెప్తారని నేను అనుకోలేదు అధ్యక్ష. అదే 1920దే చెప్తున్నా బాస్. అయితే అధ్యక్ష, ఇందులో ముందు ఒక విషయం చెప్పాలి అధ్యక్ష భట్టి గారికి. ఏంటంటే, రాష్ట్రాలకు ఇచ్చేటువంటి కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. ఏంటంటే, రాష్ట్రాలకు జనరల్గా రాష్ట్ర ప్రభుత్వాలకు మనము ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కొన్ని డబ్బులు పెడతాం అధ్యక్ష. ఆ డబ్బుల మీద రాష్ట్ర ప్రభుత్వానికి కొంత వెసులుబాటు ఇస్తుంది. డే టు డే ఎక్స్పెండిచర్ కోసం, రోజువారీ ఖర్చుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకోవడానికి మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత వెసులుబాటు ఇస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రెండవది, మనకు రాష్ట్ర ప్రభుత్వాలకు వేస్ అండ్ మీన్స్ కింద కొంత డబ్బు ఇస్తారు అధ్యక్ష. మూడవది, ఓడి రూపంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత అనుమతి ఇవ్వడం జరుగుతుంది. సో ఒకటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఎఫ్డీల రూపంలో ఇచ్చేటువంటి డబ్బు కొంత అయితే, రెండవది వేస్ అండ్ మీన్స్ రూపంలో ఇచ్చేది కొంత అయితే, మూడవది ఓడి రూపంలో కూడా కొంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి వాడుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, దీంట్లో ఇది కేవలం హ్యాండ్ లోన్స్ లాగా ఎట్లా ఉంటుందంటే అధ్యక్ష, మనము ఈరోజు వాడుకుంటాం, రేపు డబ్బు రాగానే ఆటోమేటిక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాన్ని ఉపయోగించుకుంటుంది. అది రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పు కాదు, భారం అంతకంటే కాదు. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ టెంపరీ మెకానిజం. డే టు డే ఎక్స్పెండిచర్లో రాష్ట్ర ప్రభుత్వాలకు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కల్పించేటువంటి వెసులుబాటు అధ్యక్ష. అయితే దీన్ని మనము అప్పుగా చూడడానికి లేదు అధ్యక్ష. అయితే మన సభ్యులు ఏంటంటే అధ్యక్ష, దాన్ని కూడా ఒక అప్పుగా తీసుకొని ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి అప్పుగా చూపించేటువంటి ప్రయత్నం చేసినారు అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర పెట్టినటువంటి నిధులలో మన రాష్ట్రానికి స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ కింద 1000 కోట్ల రూపాయల వరకు అనుమతి ఉంటుంది. రెండవది, వేస్ అండ్ మీన్స్ కింద రాష్ట్రానికి 1728 కోట్ల రూపాయలు వెసులుబాటు ఉంటుంది. ఓడీ కింద కూడా మనకు అంతే డబ్బు తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఈ మూడింటిని కూడా ఏంటంటే అధ్యక్ష, ఇది ఈ నెల 1వ తారీఖు వచ్చింది అనుకోండి, జీతాలు ఇవ్వాలి మనం సకాలంలో అనుకున్నప్పుడు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ వేస్ అండ్ మీన్స్ను ఉపయోగించుకొని, ఓడీని ఉపయోగించుకొని కొంత అదనంగా మన రాష్ట్రం వాడుకుంటుంది. మళ్ళీ 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు వచ్చే వరకు సెకండ్ వీక్ కల్లా రాష్ట్రానికి ఆదాయం వస్తే ఆటోమేటిక్గా ఈ డబ్బు ఫస్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసేసుకున్న తర్వాతనే మళ్ళీ మన ఆదాయం మనం వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ నాట్ లోన్. అయితే ఇందులో ఒక్కసారి చూసినట్టయితే అధ్యక్ష, ఈ బుక్లో గౌరవ సభ్యులు భట్టి గారు కూడా చూసుకోవాలి. సీరియల్ నంబర్ 6 ఫ్లోటింగ్ డెట్ 37,247 కోట్ల 59 లక్షలు. అందులోనే మన కింద చూస్తే సీరియల్ నంబర్ 14లో మీరు చూస్తే అధ్యక్ష, మళ్ళీ ఫ్లోటింగ్ డెట్ 37,247.59 కోట్లు. పైన వచ్చింది, కింద వెళ్ళిపోయింది. ఇది అప్పు కాదు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వేస్ అండ్ మీన్స్ కింద మొత్తం 12 నెలల కాలములో మనము వివిధ సందర్భాలలో వేస్ అండ్ మీన్స్ కింద, ఓడీ కింద దాన్ని వాడుకున్నాము. తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాగానే ఆ డబ్బు తిరిగి వాళ్ళు తీసేసుకున్నారు. ఇది ప్రభుత్వం మీద అప్పు కానీ తిరిగి మనం చెల్లించాల్సిన డబ్బు కాదు. అంటే ఇది మీరు 2019-20లోనే పైన వచ్చింది, కింద వెళ్ళిపోయింది. కానీ పాపం మా భట్టి గారు ఏమని చేసిందంటే, ఇది అప్పు ఉన్నది, మీరు 9,000 చూపించిండ్రు, ఇది అది కలిపితే 45,000 కోట్లు, మీరు తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసిండ్రు
అని వారి ప్రయత్నం అంతా ఏం చేసిండ్రు బట్టి గారంటే మరి ఈ సంవత్సరం ఇంకా పెరుగుతాయి కదా 50,000 కోట్ల అప్పులు 40,000 కోట్లు జీతాలు పోతే అసలు మీ దగ్గర పైసలు ఎక్కడి మీరు ఏం పని చేస్తారు అని మమ్మల్ని కొంచెం ప్రజలకు అనుమానాలు కలిగించేటువంటి ప్రయత్నం వారు చేసినారు. పాప కొంత ఇంటెలిజెంట్గానే చేసిండ్రు. నాకు అర్థమైంది బట్టి గారి భయం కూడా నాకు అర్థమైంది. ఈ చెప్పినవన్నీ అమలు చేస్తే మా కాంగ్రెస్ పార్టీ మొన్ననే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలిమినేట్ అయిపోయినాము, ఈ బడ్జెట్ యథావిధిగా అమలైతే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎలిమినేట్ అవుతుందో అనేటువంటి బాధ వారిలో నాకైతే అర్థమైంది అధ్యక్ష. మొన్న ఎలిమినేట్ అయిపోయింది కదా పాపం, 4th ప్లేస్ వచ్చింది మొన్న. సో మళ్ళీ మొత్తంగా ఇదన్నీ ఇన్ని చెప్పిండ్రు, ఇన్ని పథకాలు చెప్పిండ్రు, ఇంత గొప్ప బడ్జెట్ పెట్టిండ్రు, ఇవన్నీ ఎక్కడ అమలు అవుతాయో, ఇవి అమలు కాకపోతే బాగుండు, 50,000 కోట్ల అప్పులు పోతాయి, 40,000 కోట్ల జీతాలు పోతే మరి పైసలు ఎక్కడి అని పాపం బాగా తాపత్రయపడ్డాడు బట్టి గారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్. అంటే మీరు గెలిస్తే ఒప్పు, మేము గెలిస్తే తప్ప. అంటే మీరు గెలిస్తేనేమో ఒప్పు, మేం గెలిస్తే తప్ప. పర్వాలేదు అధ్యక్ష. ఇప్పుడు బట్టి గారు ఇంకోటి కూడా ఏం చెప్పిందంటే ప్రభుత్వ రంగ సంస్థలపై మీ వైఖరి ఏంది అని అడిగాను. ఇప్పుడు బట్టి గారి దృష్టి బాగానే ఉంది కానీ దృక్కోణమే బాగాలేదనిపించింది నాకు. ఎందుకంటే అసలు మేము ఆచరణలోనే చూపిస్తున్నాం కదా అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత నిజాయితీ ఉంది, ఎంత నిబద్ధత ఉంది అనేటువంటిది బడ్జెట్ బుక్కుల్లో ప్రతిబింబించిందా లేదా? నిన్న ఆర్టీసీకి 3,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో అందించాం. చరిత్రలో ఎప్పుడన్నా ఉన్నదా ఇది? అసలు కలలోనైనా కనగలుగుతారా? 3,000 కోట్ల రూపాయలు ఇలా ఆర్టీసీకి ఇచ్చినామంటే ఇలా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇలా పెట్రోల్ మీద డీజిల్ మీద సెస్సులు పెడితే ఆర్టీసీ అప్పుల ఉబుల్లోకి పోతుంది. ఆ కార్మికులకు భద్రత కల్పించాలి, ఆర్టీసీని కాపాడుకోవాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు పెట్టింది అధ్యక్ష. ఇవాళ నేను బడ్జెట్లో కూడా చెప్పిన అధ్యక్ష, స్పెషల్ మెన్షన్ కూడా చేసినాం. విజయ డైరీ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో ఏ రకంగా అప్పుల ఊబిలోకి పోయిందో ఇవాళ టీఆర్ఎస్ వచ్చిన 6 సంవత్సరాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లతో ఇవాళ విజయ డైరీ ఎంత అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందో చెప్పినాం. అది ప్రభుత్వ రంగ సంస్థల పట్ల మా చిత్తశుద్ధికి నిదర్శనం. ఆర్టీసీ విషయంలో కానీ ఇవాళ విజయ డైరీ విషయంలో కానీ ఏ ప్రభుత్వ రంగ సంస్థ విషయంలోనైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ సంస్థలు బలంగా ఉండాలి, అక్కడ ఉండే ఉద్యోగులకు భద్రత ఉండాలి, అక్కడ ఉండేటువంటి కార్మికుల్లో విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని పెంచాలనేటువంటి ప్రయత్నం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష. ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాటి విధానాలు అమ్మకం, మా విధానాలు నమ్మకం. మీకు మాకు తేడా గంతే. మీది అమ్మకాలు, మాయి నమ్మకాలు. మీరు ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నా, నేడు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా మీరు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మే ప్రయత్నం చేసినారు, వాటిలో కొన్ని షేర్స్ను తీసేసే ప్రయత్నం చేసినారు. కానీ మేము మాత్రం ఆ కార్మికుల్లో మా ప్రభుత్వం మీద, మా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉండే నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేసినాం, వాళ్ళ విశ్వాసాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేసినాం అనే విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు మేము తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. పాపం బట్టి గారు తెగ ఆరాటపడుతున్నారు అధ్యక్ష. అది కూడా చెప్తాను అధ్యక్ష, అది కూడా చెప్తా అధ్యక్ష. ఎందుకంటే మాకు కూడా మంచి అవకాశం అధ్యక్ష. వీళ్ళు ఏంటంటే బయట పోయి రోజు ఇదే చెప్తున్నారు. ఈ సభ ద్వారా చెప్తే శాంటిటీ ఉంటుంది, వారితో పాటు రాష్ట్ర ప్రజలకు కూడా వాస్తవాలు తెలుస్తాయి అధ్యక్ష. మేమేమి వెనక పోము అధ్యక్ష. వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ అధ్యక్ష. అప్పుల విషయంలో కూడా చెప్పండి అంటున్నారు మా బట్టి గారు. వాస్తవాలు చెప్తాం అధ్యక్ష. ఇది నేను చెప్తున్నది కాదు అధ్యక్ష, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాస్తవానికి అధ్యక్ష ఒక విషయం గౌరవ సభ్యులకు తెలవాలి అధ్యక్ష. అసలు రాష్ట్రాలకు ఎంత అంటే ఎంత అప్పు తీసుకునే అధికారమే ఉండదు అధ్యక్ష. దీనికి సంబంధించిన విధానాన్ని కేంద్ర ప్రభుత్వము, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుపుతుంది అధ్యక్ష. రాష్ట్రాలు తీసుకునేటువంటి అప్పును ఎంత సంఖ్యలో చూడొద్దు అధ్యక్ష, ఎంత శాతంలో చూడాలి. రాష్ట్రం యొక్క ఆదాయం, ఆ రాష్ట్రానికి ఉండేటువంటి అప్పులు. ఇప్పుడు కేంద్రం ఇచ్చేటువంటి పాలసీ కూడా ఏముంటుంది అధ్యక్ష, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్రం FRBM చట్టాన్ని ఒకటి తీసుకొస్తారు.
ఆ చట్టంలో కూడా ఏం నిర్దేశిస్తారంటే అధ్యక్ష, రాష్ట్రం యొక్క జిఎస్డిపి దాంట్లో ఎంత పరిమితి వరకు రాష్ట్రాలు అప్పులు తీసుకోవచ్చు అంటే మీ రాష్ట్రం యొక్క టోటల్ తలసరి ఆదాయం, మీ రాష్ట్రానికి అప్పులు, ఈ పర్సంటేజ్ను మాత్రమే నిర్ణయిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ రాష్ట్రం ఇన్ని వేల కోట్ల అప్పు తీసుకోవాలి, ఈ రాష్ట్రం ఇన్ని వేల కోట్ల వరకే పరిమితి అనేటువంటి చెప్పరు. పరిమితిని నిబంధన ఆ రాష్ట్రం యొక్క జిఎస్డిపిలో రేషియో అనేటువంటిది, పర్సంటేజ్ అనేటువంటిది ఇది కేంద్రము, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా నిర్దేశించడం జరుగుతుంది అధ్యక్ష. సో దాని ప్రకారంగా చూసుకుంటే అధ్యక్ష, మనము ఈరోజు తెలంగాణ రాష్ట్రం చూస్తే అధ్యక్ష, మన దేశంలో ఉండే 28 రాష్ట్రాల్లో కింది నుంచి 4వ స్థానంలో ఉంటుంది అధ్యక్ష. కింది నుంచి 4వ స్థానంలో మన పర్సంటేజు 22.8%. 22.8% తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో, అంటే రాష్ట్రం యొక్క జిఎస్డిపి వర్సెస్ అప్పుల శాతంగా చూసినప్పుడు కింది నుంచి 4వ స్థానంలో 22.8%తో తెలంగాణ రాష్ట్రం ఉంది. అదే ఈ దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనటువంటి పంజాబ్ పైనుంచి 3వ స్థానంలో ఉంది అధ్యక్ష. పంజాబ్ రాష్ట్రం తన జిఎస్డిపిలో పంజాబ్ రాష్ట్రం యొక్క అప్పుల శాతం 38.7%. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఏమో పైనుంచి 3వది అయితే తెలంగాణ రాష్ట్రం కింది నుంచి 4వ స్థానంలో ఉంది అధ్యక్ష. అట్లా చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. ఇంకొక రాష్ట్రం రాజస్థాను 34.7%తో అప్పులు ఎక్కువ తీసుకున్న జాబితాలో 8వ స్థానంలో ఉంది అధ్యక్ష. ఛత్తీస్గఢ్ 18వ స్థానంలో ఉంది అధ్యక్ష. తెలంగాణ 25వ స్థానంలో ఉంది. 25వ స్థానంలో ఉంది. ఇక మరి దీన్ని కూడా మీరు తప్పు పడితే ఇంకేమనాలి అధ్యక్ష? ఇది రిజర్వ్ బ్యాంక్ ఇది పంపిస్తా అధ్యక్ష, మీ ద్వారా గౌరవ సభ్యులకు పంపిస్తా. ఇది వెబ్లో కూడా మీరు కొడితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి గైడ్ లైన్స్లో ఎవ్రీ ఇయర్ కూడా ఈ డేటా పెడతారు. దాని ప్రకారంగా ఈరోజు కూడా తెలంగాణ 22.8తో అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. మీరు ఎంతసేపు ప్రజలను 2 లక్షల కోట్లు దాటింది, 2,50,000 దాటింది అని గందరగోళపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఇది రాష్ట్రం యొక్క ఎకానమీ సైజ్ మీద ఆధారపడుతుంది. మన రాష్ట్రం యొక్క ఎకానమీ సైజును బట్టి మనకు ఎఫ్ఆర్బిఎం చట్టం మనకు అనుమతిస్తుంది. ఆ అనుమతులకు లోబడి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం అప్పులు తీసుకున్నది. ఇది గత సభల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా వీళ్ళకు మాట్లాడడానికి పాయింట్స్ లేక పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఇంకోటి కూడా చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తా, మీకు వినండి, గౌరవ సభ్యులు వినాలి మంచిగా. కేంద్ర ప్రభుత్వం కూడా దాని యొక్క ఎకానమీ జీడిపి, దేశం యొక్క జీడిపితో చూస్తే కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పులు 62.2% అధ్యక్ష. తెలంగాణ 22.8 అయితే కేంద్ర ప్రభుత్వం యొక్క అప్పులు 62.2%. మన జిఎస్డిపిలో మనం 22.8, కేంద్రం మొత్తం దేశం యొక్క జీడిపిలో కేంద్రానికి ఉన్నటువంటి అప్పుల శాతం 62.2%. అంటే మనం ఎంత బెటర్గా ఉన్నామనేటువంటిది మీ ద్వారా గౌరవ సభ్యుల దృష్టికి నేను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. దట్టు ఇంకొక విషయం కూడా గమనించాలి. ఇక్కడ కరోనా సమయంలో కొంత ఈ 22 కూడా పెరగడానికి కొంత కారణం ఉంది అధ్యక్ష. రాష్ట్రాల యొక్క ఆదాయాలు తగ్గినాయని చెప్పి కరోనా సమయంలో మన కేంద్ర ప్రభుత్వము ఎఫ్ఆర్బిఎం లిమిట్లను 3% నుంచి రాష్ట్రాలకు 5%కు పెంచినారు. 2% పెంచి మీ ఆదాయాలు తగ్గినాయి కదా, మీరు అదనంగా ఇంకో 2% మీ రాష్ట్రం యొక్క జిఎస్డిపిలో అప్పుగా తీసుకొని మీ కార్యక్రమాలను కొనసాగించండి అని దేశంలోని అన్ని రాష్ట్రాలకు అనుమతి ఇచ్చారు, మనకు కూడా ఇచ్చారు. అందువల్ల ఒక 2% మనకు పెరిగింది. ఇవి కాకుండా కొన్ని విద్యుత్ సంస్థలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ విద్యుత్ సంస్థల అప్పులు ఒకేసారి మాఫీ చేస్తూ రాష్ట్రాలు మీరు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకోండి, విద్యుత్ సంస్థల్ని బలోపేతం చేయండి అంటే కూడా మన రాష్ట్రం మీద ఒక 7-8 వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అట్లే మనం ఇప్పుడు జిఎస్టీ కంపెన్సేషన్ ఇచ్చినామంటుంది కేంద్ర ప్రభుత్వం, కానీ ఇచ్చింది రాష్ట్రాల అకౌంట్లో అప్పులు చూపించి కంపెన్సేషన్ ఇచ్చినారు. ఇలా ఇచ్చిన యాక్చువల్గా అది రాష్ట్రాలకు గ్రాంట్గా రావాలి, రాష్ట్రాలకు కేంద్రం గ్రాంట్గా ఇవ్వాల్సినటువంటి దాన్ని అప్పు రూపంలో చూపించి ఇవాళ రాష్ట్రాల అకౌంట్లో అది అప్పుగా కనబడుతుంది. జిఎస్టీ కంపెన్సేషన్ రాష్ట్రాలకు ఇచ్చినా అది రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లో అప్పులాగా కేంద్ర ప్రభుత్వం చూపించడం వల్ల ఈ 22.8% కూడా కొద్దిగా కనబడ్డది. స్టిల్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేశంలో
ఆయా రాష్ట్రాల యొక్క జిఎస్డిపి వర్సెస్ అప్పుల విషయంలో చూస్తే 28 రాష్ట్రాల్లో తెలంగాణ 25వ స్థానంలో ఉంది. మిగతా రాష్ట్రాల కంటే చాలా చాలా బెటర్గా మన రాష్ట్రం ఉందనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. వచ్చే సంవత్సరం అప్పుల విషయంలో కూడా గౌరవ సభ్యులు ఎక్కువ చేసి చెప్పే ప్రయత్నం చేసిండ్రు. బట్టి గారు మీరు 50,000 చెల్లిస్తారు అని కూడా ఒక మాట అన్నారు వారు. నెక్స్ట్ ఇయర్ అప్పులు కూడా వాస్తవంగా మనము మిత్తి మరియు అప్పు కలిపి కట్టాల్సింది, అది కూడా బడ్జెట్లో స్పష్టంగా పెట్టినాం. 26,624 కోట్లు అధ్యక్ష, 26,624 కోట్లు. కానీ బట్టి గారు మీరు 50,000 కోట్లు కట్టాలి, 40,000 జీతాలకు పోతాయి, మరి ఖర్చు ఎట్లా పెడతారు? ఆయనకు పాపం వారి ఇంటెన్షన్ ఖర్చు జరగద్దు, ప్రభుత్వం చెప్పిన పనులు జరగద్దు, ప్రజలకు సంక్షేమం జరగద్దు అనేటువంటి ధోరణి కనబడ్డది నాకు. మీరేమి రంది పడకండి, మీరు ఇట్లనే మాట్లాడుతూ ఉండండి. మీరు ఇదే విధంగా మాట్లాడండి. మిషన్ భగీరథ జరగదన్నారు, జరిపి చూపించినాం. మీరు ఇలా కళ్యాణ లక్ష్మి అందుతుందో అందదో అనుకున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఇవాళ అద్భుతంగా కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేస్తున్నాం. ఆసరా పెన్షన్ 2016 ఇస్తామన్నాం, 2016 ఇచ్చినాం, ఇవాళ రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాం. సో మీరేం అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు బట్టి గారు. ఈ రాష్ట్రానికి స్పష్టత ఉంది, స్పష్టమైన అవగాహన ఉంది ప్రభుత్వానికి. తప్పకుండా బడ్జెట్లో చెప్పినటువంటి అంశాలను మేము ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి స్థాయిలో నిబద్ధతతో నిజాయితీతో వాటిని అమలు చేస్తామనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఏందే సరిపోయిందా? గౌరవ సభ్యులు ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు అధ్యక్ష. రఘునందన్ గారు మాట్లాడుతూ వారు కూడా కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. వారు ఏమన్నారంటే, మేము మా ప్రభుత్వం నెల నెలా పైసలు ఇస్తుంది, కరెక్ట్గా 30 రోజుల్లోగానే డబ్బులు అందిస్తూ ఉన్నాం, అసలు మా అంత మంచిగా ఇంకేదైనా కేంద్ర ప్రభుత్వం ఉంటుందా అని వారు చెప్పేటువంటి ప్రయత్నం చేసినారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మంచి జరిగితేనేమో మాది, చెడ్డ జరిగితే కేంద్రానిదా అనేటువంటి విషయాన్ని కూడా వారు ఇక్కడ ప్రస్తావించారు అధ్యక్ష. అయితే నేను ఒక విషయం సూటిగా చెప్పదలుచుకున్నా అధ్యక్ష. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు ఇదే సభలో చాలా స్పష్టంగా చెప్పినారు, మంచిని మంచి అంటాం, మేము కేంద్ర ప్రభుత్వంతో కూడా సత్సంబంధాలు పెట్టుకుంటాం. ఒకవేళ కేంద్రం నుంచి రాష్ట్రానికి కేంద్రానికి ఒక ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి సంబంధం మేము స్పష్టంగా కొనసాగిస్తాం. రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకోము, మేము గట్టిగా రాష్ట్రం పక్షాన ప్రశ్నిస్తామనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీరు ఒకసారి గమనిస్తే అధ్యక్ష, ఇవాళ కేంద్ర ప్రభుత్వం డిమానిటైజేషన్ తీసుకొచ్చింది, దాన్ని సమర్థించినాం. జిఎస్టీని తీసుకొచ్చినారు, దాన్ని అంగీకరించినాం. ఆర్టికల్ 370 రద్దు చేసినారు, దానికి ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం పార్లమెంట్లో మద్దతు తెలిపింది మా పార్టీ. కరోనాలో చప్పట్లు కొట్టమన్నారు, చప్పట్లు కొట్టినాం. కంచాలు మోగించమన్నారు, కంచాలు మోగించినాం. దీపాలు పెట్టమన్నారు, దీపాలు పెట్టినాం. శంఖాలు ఊదినాం, గంటలు మోగించినాం. టీకాలు ఎట్లేసుకోవాలని చెప్తే టీకాలు కూడా గట్లనే వేసుకున్నాం. అంతే కదా. అదే సందర్భంగా బడ్జెట్లో ఇది కూడా చెప్పిన, అయ్యా పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది 98.8% అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కేవలం 1.2% అని కూడా చెప్పినాం. ఇందులో తప్పున్నదా అధ్యక్ష? వాస్తవాలే చెప్పినాం కదా. మీరు ఇచ్చేది 1.2% అనే విషయమే చెప్పినాం అధ్యక్ష. ఏది దాచలే, ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేసినాం. లేని చెడ్డను మేము ఎక్కడ కూడా ఆపాదించలే అధ్యక్ష. ఎట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్తే కూడా ఊరుకోం అధ్యక్ష. ఎందుకంటే ఇవాళ మేము అడిగినాం కదా, ఆనాడు బయ్యారంలో మాకు ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని రాష్ట్ర విభజన చట్టంలో పెడితే ఇప్పటి వరకు అమలు చేయలేదు, ఎందుకు చేయలేదు అని మా పార్లమెంట్ సభ్యులు లోక్సభలో అడుగుతున్నారు, రాజ్యసభలో అడుగుతున్నారు, ప్రభుత్వం కూడా అడుగుతూ వస్తున్నది. ఆనాడు మీరు రాష్ట్రం వచ్చిన కొత్తల్లోనే 7 మండలాలు తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే ఆ రోజు బంద్ కాల్ ఇచ్చినాం, తీవ్రమైనటువంటి నిరసన కూడా చెప్పినాం. మేము కోచ్ ఫ్యాక్టరీ విషయంలో నిలదీసినాం. మొన్న ఇచ్చిన మెడికల్ కాలేజీల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే ఎందుకు తెలంగాణకు ఇవ్వలేదని ప్రశ్నించాం. బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపితే అడిగినాం. ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించినాం. ఇచ్చిన ఐటీఐఆర్ను ఎత్తగొడితే గొంతెత్తి ప్రశ్నించే ప్రయత్నం చేసినాం. 15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల్లో బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన అధ్యక్ష, 699 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలకు కోత పెట్టినారు, ఇది అన్యాయం. అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు
జిల్లా పరిషత్లకు మండల పరిషత్లకు 500 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి మా పల్లెల అభివృద్ధి ఆగొద్దని చెప్పి బడ్జెట్లో పెట్టినటువంటి విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేసినాం. అంటే మేము కేంద్రం చేసినటువంటి అన్యాయాన్ని చెప్పినాం. ఏదన్నా మీరు చెప్తే మంచి ఉంటే మంచి కూడా చెప్పినాం. మేము ఎక్కడ ఏం దాయలేదు. మీరు పెన్షన్లలో 1.2% ఇస్తున్నారు, వాస్తవం అని చెప్పినా కదా. ఇది ఆడిట్ రిపోర్ట్ అని చెప్పిన. మీరు 1.2% ఇస్తలేరని మేమేం దాయలే కదా. 1.2 ఇస్తుండ్రు, ఇది వాస్తవం. 98.8 రాష్ట్రం ఇస్తే 1.2 మీరు ఇస్తున్నారని ఇచ్చింది ఇచ్చినట్టే చెప్పినాం తప్ప మేమేమి ఇచ్చింది దాచిపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు అధ్యక్ష. ఇంకో మాట అన్నారు వారు, 30 రోజుల్లోగానే డబ్బులన్నీ ఇస్తున్నామన్నారు. నేను మీ ద్వారా గౌరవ సభ్యులకు కూడా పంపిస్తా అధ్యక్ష. మీరు ఏమైనా ప్రయత్నం చేసి తీసుకొస్తే సంతోషం, మీకు అభినందన చెప్తాం. 30 రోజుల్లోనే మేము రాష్ట్రానికి రావాల్సిన నిధులు చకచకా ఇస్తున్నాం అనేటువంటి మాట వారు చెప్పే ప్రయత్నం చేసినారు అధ్యక్ష. ఒకసారి గమనించాలి అధ్యక్ష, మిషన్ కాకతీయకు 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి నీతి ఆయోగ్ చెప్పి 4 ఏళ్ళు అయింది అధ్యక్ష, ₹1 ఇవ్వలేదు అధ్యక్ష. మిషన్ భగీరథకు 19,205 కోట్ల రూపాయలు ఇవ్వాలని నీతి ఆయోగ్ రికమెండేషన్ ఇచ్చినా ₹1 ఇవ్వలేదు అధ్యక్ష. 13వ ఆర్థిక సంఘం మన రాష్ట్రానికి ఆర్థిక సంఘ నివేదిక ప్రకారంగా హక్కుగా రావాల్సిన 1,129.93 కోట్లు 6 సంవత్సరాలుగా అడుగుతూనే ఉన్నాం అధ్యక్ష, రావడం లేదు అధ్యక్ష. 14వ ఆర్థిక సంఘం నుంచి 817.61 కోట్ల రూపాయలు రావాల్సింది ఉంది అధ్యక్ష. నేను కూడా ఆర్థిక మంత్రుల సమావేశంలో కూడా అడిగాను అధ్యక్ష. పలు లెటర్లు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా రాశారు అధ్యక్ష. గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా వారి దృష్టికి కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. 14వ ఆర్థిక సంఘంలో రావాల్సిన 817.61 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల నుంచి రావడం లేదు అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన దాని ప్రకారంగా బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ 1,350 కోట్ల రూపాయలు గత 3 సంవత్సరాల నుంచి రావడం లేదు అధ్యక్ష. పోయిన సంవత్సరం 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి స్పెషల్ గ్రాంట్గా 723 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పినా 1 సంవత్సరం నుంచి ఇవ్వడం లేదు అధ్యక్ష. మొత్తం లెక్క తీస్తే అధ్యక్ష 28,225 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి రావాల్సినవి ఉన్నాయి. మీరేమన్నా ప్రయత్నం చేసి తీసుకొస్తే సంతోషపడతాం. మీరు 30 రోజుల్లో ఇస్తామన్నారు. ఇగో ఇవి ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్నాయి, ఏ హెడ్ కింద పెండింగ్ ఉన్నాయో కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మొన్న రిపోర్ట్ వచ్చింది 15వ ఆర్థిక సంఘం. ఆ రిపోర్ట్లో కూడా అధ్యక్ష మన రాష్ట్రానికి డెవల్యూషన్ తగ్గింది. మనకు దాదాపు ఈ డెవల్యూషన్ మీద సబ్జెక్ట్ టు కరెక్షన్ 24,000 కోట్ల రూపాయలు డెవల్యూషన్ తగ్గింది రాష్ట్రానికి. అదే 15వ ఆర్థిక సంఘం తగ్గించేది మాత్రం అమలు చేసిండ్రు, కట్ చేసి దాన్ని యాక్సెప్ట్ అయిపోయింది, ఆర్డర్స్ ఇష్యూ అయినాయి. అదే 15వ ఆర్థిక సంఘం అధ్యక్ష వాళ్ళు సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్ అంటే కొన్ని మిషన్ భగీరథ లాంటి సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్లో 3,024 కోట్ల రూపాయలని ప్రతిపాదించారు. దాని మీద ఇప్పటి వరకు ప్రభుత్వం పరిశీలిస్తామన్నారు కానీ నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ 2,350 కోట్ల రూపాయలని తెలంగాణకి ఇవ్వాలని చెప్పి స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్ కింద కూడా 15వ ఆర్థిక సంఘం నివేదిక ఇచ్చింది. దీని మీద కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు అధ్యక్ష. అంటే రాష్ట్రానికి కోత విధించే డెవల్యూషన్ మాత్రం నిర్ణయం అయిపోయింది. రాష్ట్రానికి సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్గా స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్గా ఇవ్వమని చెప్పినటువంటి దాని విషయంలో మాత్రం కేంద్రం మేము ఇంకా పరిశీలనలో పెట్టినాము, ఇంకా నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి మాట చెప్పినారు అధ్యక్ష. ఇది వాస్తవాలు మీ ద్వారా సభ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఏది ఏమైనా నేను ఐఎమ్ ట్రయింగ్ టు క్లారిఫై ద థింగ్స్. ఎందుకంటే గౌరవ సభ్యులు మా మీద చెప్పినప్పుడు నేనేదో విమర్శ కోసం చెప్పాలని కాదు కానీ వాస్తవాలు మరి ఎందుకంటే వాళ్ళు చెప్పింది ప్రజలందరూ చూసినారు కనుక వాస్తవాలు ప్రజలకు చెప్పాలి, మెంబర్స్ని కూడా కరెక్ట్ చేయాలి. ఎందుకంటే రఘు గారు కూడా అదే విషయం చెప్పినారు. వారు కొత్త సభ్యుడు, నేనేం తప్పు పట్టుకోవట్లేదు. ఏదైతే అప్పులు ఎక్కువగా ఉన్నాయి మీరు తక్కువ చూపించారని చెప్పే ప్రయత్నం చేసినారు, అది అప్పు కాదు. ఇట్ ఈస్ ఓన్లీ వేస్ అండ్ మీన్స్ అడ్జస్ట్మెంట్. అది అదే ఆర్థిక సంవత్సరంలో వస్తాయి వెళ్ళిపోతాయి అంతే తప్ప రాష్ట్రం తీసుకున్న అప్పు కాదు, రాష్ట్ర ప్రజల మీద కానీ ప్రభుత్వం మీద భారం కానే కాదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తూ సో ఇప్పటికైనా మరి ఈ బడ్జెట్ను మీరందరూ కూడా మరి అర్థం చేసుకొని స్వాగతిస్తారని, అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మీ యొక్క సహకారం కూడా ఉండాలని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తూ నమస్కారం.
No doubt. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751